సేవకులారా, వివేకంతో మీరు మారాలి. విషయాలు స్టడీ చేయండి. మీరు అమాయకంగా ఎప్పుడు బైబిల్నే చదువుతున్నారు? నో. ప్రపంచాన్ని కూడా కొన్ని సందర్భాల్లో చదివి అందులో ఉన్న లోతుపాట్లు ఏంటో తెలుసుకుని, ఒకవేళ ఏమైనా డిఫెన్స్ సిస్టమ్ అంటూ వస్తే ఆ డిఫెన్స్లో మీరు ఎలా డిఫెన్స్ చేసుకోవాలన్న విషయం కూడా మనం తెలుసుకునే వాళ్ళుగా ఉండాలి. ఎందుకంటే మనం చేస్తున్న యుద్ధం మనుషులతో కాదు కదండి, వీళ్ళందరితో. వీడి నాటక సూత్రధారి వీళ్ళందరూ వెనక కూడా ఉన్నాడు. వాడే వాయుమండల సంబంధమైన అధిపతి. వాడు సామాన్యుడు కాదండి. వాడు చాలా తంత్రగొట్టివాడు. వీడు తంత్రాలతో వాడి సామ్రాజ్యాన్ని నిలదొక్కించుకుంటున్నాడు, స్ట్రాంగ్ చేసుకున్నాడు. క్రీస్తు సామ్రాజ్యాన్ని కోల్చాలి అనుకుంటున్నాడు. ప్రాంతాల్లో సంఘాలను ఒకటిగా లేవండి. ఈ మధ్యనేమో కొద్దిగా కలుస్తున్నారు. చాలా సంతోషం. అదొక ఆరోగ్యకరమైన పరిణామం. వాళ్ళందరూ కలవటం, ఒకే త్రాటి మీదకి రావటం. ఏమండి, సంఘాలు ఏవైనా కావచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, ఏమండి, ఏ ప్రాంతాల్లోనైనా ఉండొచ్చు. కానీ అవసరత ఏర్పడేసరికి సంఘంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా బోధాపరమైన విభేదాలు మానేసి ఒక్కటిగా మారి క్రీస్తు పక్షాన నిలవబడవలసిన అవసరత ఉందండి. రేపొద్దున నేను అనటం లేదు జరగాలని, కానీ ఎప్పుడైనా ఒకవేళ ఈ పట్టణంలో మీ అందరి మీద తిరుగుబాటు అనేది ప్రభుత్వం కానీ రాజులు కానీ చేస్తే అప్పుడు మీరంతా ఒకటిగా ఉండి మీరు పోరాడరా? మీలో ఎవరినైనా పట్టుకొనగల అన్యాయంగా ఏదైనా తప్పుడు విధానంలో మిమ్మల్ని హింసించాలి అనుకుంటే మరప్పుడు మీరంతా శక్తిగా ఒక్కటిగా ఉంటేనే కదా అది జరిగేది. కనుక ఇలాంటి విషయాల్లో మనమంతా కూడా చాలా మెలకువ అనేది చాలా అవసరం అండి. ఇక్కడ విరోధాలకు తావులేదు. ఇక్కడ మీరెవరు, నేనెవరు, మీ కులం ఏంటి, నా కులం ఏంటి, మీ ప్రాంతం ఏంటి, నా ప్రాంతం ఏంటి, ఏమండి, మీ సహవాసం ఏంటి, నా సహవాసం ఏంటి, మీ డినామినేషన్ ఏంటి, నా డినామినేషన్ ఏంటి కాదండి. మీరు క్రీస్తు నమ్మినవారా కాదా? అవును, నేను క్రీస్తు నమ్మినవాడు. మీరు బైబిల్ చదువుతున్నారా లేదా? అవును, నేను బైబిల్ చదువుతున్నాను. కమాన్, మీరు నేను సహోదరులు. ఒకే బైబిల్, ఒకే క్రీస్తు. మనమంతా ఒక్కటిగా ఎందుకు కలవాలి అంటే, ఇదిగోండి, ఈ సామ్రాజ్యంలోని దుష్ట శక్తి అంతు చూడాలి అంటే మనమంతా శక్తిగా మారితేనే సువార్త, రాజ్య సువార్త ప్రకటన జరిగేదన్న. ఈ సూత్రం ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే క్రైస్తవులుగా మనమంతా ఉన్నప్పుడు, ఒక్కటిగా ఉన్నప్పుడే మనం క్రీస్తు సామ్రాజ్య పక్షాన పోరాడి ఆయనకి ఏం తీసుకురాగలం? విజయాన్ని తీసుకురావాలండి. ఉండొచ్చు. అప్పుడప్పుడు చూసారా, ఈ కుల సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు అవతల కులవాడు తప్పు చేసినా వీడి కులపోడు ఒక మాట అనేసరికి ఏది నిజం ఏది అబద్ధం ముందు పక్కన పెట్టారు. మన కులపోడు నాన్న ముందు కులం అంతా ఒకటైపోంటారు అంటారు. అంటే వాళ్ళలో ఏముంది? కుల సంబంధమైన ఐకమత్యం వాళ్ళలో ఉంది, మత సంబంధమైన ఐకమత్యం కొంతమందిలో ఉంది, ప్రాంతీయ సంబంధమైన ఐకమత్యం కొంతమందిలో ఉంది. కానీ ఇప్పుడు మనలో కావాల్సింది ఏంటి? ఏమండి, క్రైస్తవులుగా మనందరిలో ఐక్యత అనేది కావాలి. ఎందుకంటే సహోదరులు మంచి మాట చదివించారు. ఏమని? సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం.